బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హుజురాబాద్ చెన్నూరులో పర్యటించనున్నారు. ముందుగా హుజురాబాద్ పట్టణంలో భారీ రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం చెన్నూరు పట్టణంలోని బహిరంగ సభకు కేటీఆర్ హాజరవుతారు. ఇక కేటీఆర్ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. ఆనంద్, లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5 గంటలతో సమయం ముగుస్తున్న నేపథ్యంలో ఆ పార్టీల నేతలందరూ కూడా తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకై ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి ప్రచారం నిర్వహిస్తున్న నేతలు ఇవాళ సాయంత్రం పడుకున్న సమయాన్ని కూడా వినియోగించుకునేందుకు విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తల సమావేశాలు, బహిరంగ సభల ద్వారా తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కుప్పల ఈశ్వర్ మొదటిగా చెన్నూరులో జరిగే సమావేశంలో ఈ రోజు బహిరంగ సభలో పాల్గొంటారు. అదే తర్వాత కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ ప్రచారానికి మద్దతుగా హుజూరాబాద్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత 2 గంటలకి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మనాభ్ గౌడ్ మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్పూర్ లో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. దాని తర్వాత అదే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం జరిగే కార్యకర్తల సమావేశంలో ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. ఈ విధంగా మొత్తం కూడా 3 పార్లమెంట్ నియోజకవర్గాలు 4 సమావేశాల్లో ఈ రోజు కేటీఆర్ పాల్గొంటారు. అక్కడ పార్టీ అభ్యర్థులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. థ్యాంక్ యూ రామ్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఎన్నికల